ఒక వ్యక్తి ఉన్నాడు. తన దగ్గర ఏమీ లేకపోయినా ఎవరైనా అతని దగ్గరకు వచ్చి చేయి చాస్తే లేదనడం అతనికి తెలియదు. అంతటి దానగుణం కలిగిన ఆ మనిషి పేరు చంద్రశేఖర్. కాని ప్రశ్న ఏంటంటే, ఇలాంటి మంచివారికి జీవితంలో నిజంగా మంచి ప్రతిఫలం దొరుకుతుందా, లేకపోతే చివరికి కష్టం, బాధలే మిగులుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక హృదయాన్ని తాకే కథ ఇప్పుడే మనం కలిసి చూద్దాం రండి. సావిత్రి, టీ తీసుకురా. టీ తాగి పొలానికి వెళ్ళాలి. వస్తున్నానండి. పిల్లలు నిద్ర లేచారా? ఈ రోజు ఆదివారం కదా, ప్రొద్దున్నే లేచి ఆడుకోవడానికి వెళ్లారండి. ఓ అవునా, సరే మరి నేను పొలానికి వెళ్ళి వస్తాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏంటి సోమయ్య ఇది? నేను కష్టపడి నా పొలాన్ని పండించుకుంటున్నాను. నువ్వు ఇలా నీ ఎద్దుని నా పొలంలో వదిలేస్తే ఎలా? నేను ఏదో కావాలని నా ఎద్దుని నీ పొలంలోకి విడిచిపెట్టినట్టు మాట్లాడుతున్నావేంటి? అనుకోకుండా నీ పొలంలోకి వచ్చింది. అయినా కొంచెం పొలం వేస్తే ఏమవుతుంది? ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేయడం ఎందుకు సోమయ్య? మళ్ళీ నీ ఎద్దు నా పొలంలోకి రాకుండా చూసుకో చాలు. సరేలే. తన ఊరి ప్రజలు తనతో ఎంత తప్పుగా మాట్లాడినా అందరూ మనవాళ్లే అని అనుకుని అన్నీ మనసులో పెట్టుకోకుండా సర్దుకుపోయే విశాల హృదయం కలిగినవాడు మన చంద్రశేఖర్. ఏవండి, భోజనం తీసుకువచ్చాను, రండి, తొందరగా వచ్చి తినండి. ఏమైందండి అదోలా ఉన్నారు? ఏం లేదు సావిత్రి. మిమ్మల్ని చూస్తుంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పండి. సోమయ్య ఎద్దు మన పొలంలో మేస్తుంటే సోమయ్యకు అర్థమయ్యేలా చెప్పాను. ఇంకొకసారి తన ఎద్దు మన పొలంలోకి రాకుండా చూసుకోమని. అందుకు తను కోపంగా వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్లతో మెత్తగా మాట్లాడకూడదండి. అలాంటి వాళ్ళకి వాళ్ళ పద్ధతిలోనే అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడినా మన కుటుంబంలోని వారే కదా అనుకొని క్షమించి వదిలేయాలి సావిత్రి. సరే సరే అండి, మీరు నా మాట ఎప్పుడు విన్నారని. కొంచెం పని ఉంది సావిత్రి, ఆ పనిని పూర్తి చేసుకుని ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. సావిత్రి, ఇక వెళ్దామా? పదండి, వెళ్దాం. అలా వారు పొలంలోని పనులు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరారు. సావిత్రి, ఇంకా పిల్లలు ఇంటికి రాలేదేంటి? పిల్లలు కృష్ణకాంత్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటున్నారండి. మెల్లగా వస్తారులేండి. అమ్మా, కొంచెం అన్నం ఉంటే దానం చేయండి అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. వస్తున్నానండి. నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం భోజనం ఉంటే వడ్డిస్తారా? అయ్యో, మీరు మమ్మల్ని అడగకూడదు, ఆదేశించాలి. రండి, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. వాళ్ళు అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి ఆత్మీయంగా అన్నం వడ్డించటాన్ని చూసి అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. తినండి అయ్యా, కడుపు నిండా తినండి. అలాగే బాబు. సావిత్రి, ఇంకొంచెం భోజనం వడ్డించు. చాలు చాలు బాబు, నేను చాలా తృప్తిగా తిన్నాను. నన్ను అందరూ ఇంటి బయట నిలబెట్టి అన్నం పెట్టి పంపించేవారు. నన్ను మనిషిలాగా కూడా చూసేవారు కాదు. కానీ మీరు మీ ఇంట్లో మనిషిలా కూర్చుండబెట్టి నాకు భోజనం వడ్డించారు. మీలాంటి వారి వల్లే ఇంకా ఆ దేవుని కృప మనపై ఉంది. మీరు మా అతిథి, మీకు సేవలు చేయడం మా అదృష్టం. మా పూర్వీకులు చెప్పారు, ఇంటికి ఎవ్వరు వచ్చి చెయ్యి చాచినా వాళ్ళను అతిథుల్లా గౌరవించి వారు అడిగిన దాన్ని ఇవ్వాలి అని. ఇదే విషయాన్ని మేము మా పిల్లలకు చెప్తాము. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. మీకు శుభం కలుగుగాక. అలా భిక్షగాడు తృప్తిగా భోజనం చేసి మనసు నిండా ఆనందంతో చిరునవ్వుతో అక్కడి నుంచి బయలుదేరాడు. అమ్మ, చాలా ఆకలిగా ఉంది, తొందరగా అన్నం వడ్డించు. తొందరగా కూర్చోండి, వడ్డిస్తాను. అమ్మా, మీరు తిన్నారా? మేము ఇప్పుడే తిన్నాము. అలా వారు భోజనం చేసి అందమైన వెన్నెలను చూస్తూ చల్లని గాలిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. బాబు అశ్విన్, ఒక మంచి కథ చెప్తాను, వింటావా? కథలా చెప్పండి నాన్న, వింటాను.
ఈరోజు నేను మీకు ఒక గొప్ప రాజు కథ చెబుతాను. ఆ రాజు పేరు కింగ్ షిబి. ఆయన ఎంత గొప్పవాడంటే తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడూ వదిలిపెట్టడు. ఎవరైనా ఆశ్రయం కోరితే ప్రాణం పెట్టైనా కాపాడేవాడు. ఒకరోజు ఏమైంది తెలుసా? దేవతల రాజైన ఇంద్ర గద్ద రూపంలోకి మారాడు. మరియు అగ్నిదేవుడు ఒక చిన్న పావురం రూపంలోకి మారాడు. ఆ గద్ద ఆ పావురాన్ని వెంటాడుతూ దాన్ని తినాలని పరిగెత్తింది. ఆ పావురం భయంతో ప్రాణాలు కాపాడుకోవటానికి షిబి చక్రవర్తి దగ్గరకు వచ్చి ఆయన ఒడిలో పడింది. మహారాజా, నన్ను కాపాడండి. బాబోయ్, ఇక్కడే షిబి చక్రవర్తి గొప్పతనం తెలుస్తుంది. తన దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ వదలకూడదని ఆయన నమ్మకం. అప్పుడు ఆ గద్ద వచ్చి ఇలా అన్నది, మహారాజా, అది నా ఆహారం, దాన్ని నాకివ్వండి. షిబి చక్రవర్తి ఏమన్నాడో తెలుసా? ఇది నా ఆశ్రయానికి వచ్చింది, నేనివ్వలేను అన్నాడు. అప్పుడు ఆ గద్ద ఇలా చెప్పింది, అయితే దాని బరువుకి సమానంగా నీ మాంసం ఇవ్వాలి. ఇది చిన్న విషయం కాదు. మనిషి తన శరీరం నుండి మాంసం కోసి ఇవ్వడమంటే ఎంత పెద్ద త్యాగమో ఆలోచించండి. కాని షిబి చక్రవర్తి ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. తన శరీరం నుండి మాంసం కోసి తూకంలో పెట్టాడు. కాని ఎంత పెట్టినా పావురం బరువుకి సరిపోలేదు. చివరికి షిబి చక్రవర్తి తానే తూకంలో కూర్చున్నాడు. దీనిని కాపాడటానికి నా ప్రాణం కూడా ఇస్తాను అన్నట్టు. అప్పుడు ఒక్కసారిగా ఆ గద్ద, పావురం తమ అసలు రూపాల్లోకి మారారు. వాళ్ళెవరో తెలుసా? ఇంద్రుడు, అగ్నిదేవుడు. వాళ్ళిలా అన్నారు, నీ ధర్మం, నీ త్యాగం అపారమైనది. నువ్వు నిజంగా గొప్ప రాజు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవరైనా మన దగ్గరకు వచ్చి చెయ్యి చాచితే వారికి లేదనకుండా ఇవ్వాలి. అప్పుడే ఆ దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది. మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. సరే నాన్న. అలా వారు చక్కటి కథలు వింటూ మనసు నిండా ఆనందంతో హాయిగా నిద్రలోకి జారుకున్నారు. మరి మరుసటి రోజు ఏమీ జరిగిందో చూద్దాం. సావిత్రి, నేను పొలానికి వెళ్ళి వస్తాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా చంద్రశేఖర్ పొలానికి బయలుదేరాడు. కాని చంద్రశేఖర్ అక్కడికి వెళ్ళి చూసేసరికి తన పొలం మొత్తం నాశనమైపోయింది. అది చూసి చంద్రశేఖర్ చాలా ఏడ్చారు. అయ్యో భగవంతుడా, నేను ఏం తప్పు చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు. నేను ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, ఎవరికి చెడు చేయలేదు. నాకు ఇంత పెద్ద కష్టాన్ని ఎందుకు తెచ్చావు? చంద్రశేఖర్ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ చాలా ఏడ్చారు. అలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అయ్యో, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? సావిత్రి, నేను ఇన్ని రోజులు కష్టపడి పండించిన పొలం ఒక్క రోజులో నాశనమైపోయింది. ఏంటండి మీరు అనేది? అలా ఎలా జరిగింది? ఏమో సావిత్రి, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మీరు బాధపడకండి. మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. తొందరగానే అన్ని సర్దుకుంటాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇద్దరం కలిసి ఎదుర్కొందాం. అవును సావిత్రి, ఈ బాధలు, కష్టాలు, సంతోషాలు, సుఖాలు ఇంటికి వచ్చే బంధువులు లాంటివి. అవి అలా వచ్చి ఇలా వెళ్తాయి. ఈ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉండవు కదా. ఇప్పుడు ఏడుస్తున్న నేను రేపు నవ్వుతాను. మళ్ళీ మనకు మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. చంద్రశేఖర్ తన మనసుకు ధైర్యం చెప్పుకుని దేవుణ్ణి నమ్మి జీవితం ముందుకు సాగిస్తున్నాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. ఉన్న పొలం ఎండిపోయింది. ఇంట్లో ఉన్న ధాన్యం కూడా కొద్ది కొద్దిగా అయిపోతూ వచ్చింది. ఇలా పరిస్థితులు మరింత కష్టంగా మారడంతో చంద్రశేఖర్కు ఏమీ చేయాలో అర్థం కాక బాధతో అయోమయంలో కూర్చున్నాడు. ఏవండి, ఇంకా ఎంతసేపు అలా ఆలోచిస్తూ కూర్చుంటారు? రండి, భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు సావిత్రి. మనకు కష్టం వచ్చినా, సమస్య వచ్చినా వాటిని తట్టుకునే శక్తి మనకు ఉండాలి. మరి వాటిని తట్టుకునే శక్తి మనకు ఉండాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకే కొంచెం అన్నం తినండి. అలా కాదు సావిత్రి, ఇంట్లో తినడానికి ఇప్పుడు మన దగ్గర ఏం లేదు. ధాన్యం కూడా కొద్దిగానే ఉంది. వాటితో మన పిల్లల కడుపు ఒక 2 రోజులు నిండుతుంది. ఇంకో 2 రోజులైతే ఆ ధాన్యం కూడా అయిపోతుంది. తర్వాత మన పిల్లలు ఏం తింటారు? వారికి నేను ఎలా అన్నం పెట్టాలి?
భవతి భిక్షాందేహి. సావిత్రి అతిథి వచ్చినట్టున్నాడు చూడు. రండి స్వామి, భోజనం చేసి వెళ్ళండి. నాకు భోజనం వద్దమ్మా, ధాన్యం ఇవ్వండి చాలు. అలాగే స్వామి. ఏవండి, మన ఇంట్లో ఉన్న ధాన్యం రేపటితో మొత్తం అయిపోతాయండి. ఇప్పుడు ఎలా? ఏమో సావిత్రి, నాకు ఏం తోచట్లేదు. మరుసటి రోజు ఎలా గడుస్తుందో ఏమో అని చంద్రశేఖర్, సావిత్రి ఇద్దరూ ఆలోచిస్తూ బాధతో నిశ్శబ్దంగా కూర్చున్నారు. మరి మరుసటి రోజు ఏమీ జరిగిందో చూద్దాం. సావిత్రి, పిల్లలు ఎక్కడా? వాళ్ళు స్కూల్కి వెళ్ళారండి. వాళ్ళు భోజనం చేసే వెళ్ళారు కదా. భోజనం చేసే వెళ్ళారండి. వాళ్ళు భోజనం చేస్తే నాకు అంతే చాలు. ఇదిగోండి, మనిద్దరికి కొంచెం అన్నం మిగిల్చాను, తిందాం రండి. ఇటు ఇవ్వు సావిత్రి, నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్న కూడా సరిగ్గా తినలేదు కదా. ఇదిగోండి, నా భోజనం కూడా తీసుకొని కడుపు నిండా తినండి. ఇద్దరం ఈ భోజనాన్ని సగం సగం తిందాం సావిత్రి. భవతి భిక్షాందేహి. సావిత్రి అతిథి వచ్చినట్టు ఉన్నాడు, కానీ మన దగ్గర భోజనం లేదు. ఈ భోజనం అతనికి సరిపోతుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఉండండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? మన ఇంట్లో పెరుగు ఉంది కదా, దాంతో ఒక పెద్ద గ్లాసు మజ్జిగ చేస్తా. ఈ అన్నం తిన్న తర్వాత ఆ మజ్జిగ తాగితే ఆ అతిథి కడుపు నిండిపోతుంది. అప్పుడు అతిథికి తృప్తిగా తిన్నట్టుంటుంది. సావిత్రి, చాలా మంచి ఆలోచన చెప్పావు. భవతి భిక్షాందేహి. వస్తున్నానండి. క్షమించండి, కొంచెం రావటం ఆలస్యం అయ్యింది. పర్వాలేదు, నాకు చాలా ఆకలిగా ఉంది. కొంచెం భోజనం ఉంటే వడ్డిస్తారా? అయ్యో, మీరు మమ్మల్ని అడగకూడదు, ఆదేశించాలి. రండి, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. అలా అతిథి భోజనం చేద్దామని ఇంట్లో కూర్చున్నాడు. సావిత్రి, చంద్రశేఖర్ వాళ్ళు తినాలనుకున్న భోజనాన్నే ఆ అతిథికి ఆప్యాయంగా వడ్డించింది. భోజనం చాలా బాగుంది. రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి. సావిత్రి, చంద్రశేఖర్ ఆయన ఆశీర్వాదాలు తీసుకుందాం అని అతిథి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కారు. అంతలో ఆ అతిథి శివయ్య రూపంలోకి మారాడు. అది చూసి సావిత్రి, చంద్రశేఖర్ చాలా ఆశ్చర్యపోయారు. స్వామి శివయ్య, మీరు మా ఇంటికి వచ్చారా? నమ్మలేకపోతున్నాను. శివయ్య, మాలాంటి సాధారణ మనుషులకు కూడా మీ దర్శన భాగ్యాన్ని కలిగించారు. మీ రుణాన్ని మేము ఎలా తీర్చుకోవాలి ప్రభు? నా దర్శనం మీకు కలగడం కాదు, మీ దర్శనం కోసమే నేను వచ్చాను. ఈ కలియుగంలో మీలాంటి దానగుణం కలిగిన వారు, ధర్మాత్ములు చాలా తక్కువగా ఉన్నారు. మీలాంటి వారు అసలే లేరు. మీలాంటి వారి దర్శనం కలగడం నా అదృష్టం. మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది ప్రభు. ఇక మేము చనిపోయినా పర్వాలేదు. మీరు అలా అనకండి. అధర్ములే నిండు నూరెళ్ళు సుఖంగా రాజభోగాలు అనుభవిస్తూ బ్రతుకుతున్నారు. మరి మీరు ఇంకెంత రాజభోగాలు అనుభవించాలి? మీరు ఇప్పటి వరకు చాలా కష్టాలు అనుభవించారు. ఆ కష్టాలు నేను మీకు పెట్టిన పరీక్షలు. మీరు వాటిని చాలా సంతోషంగా స్వీకరించారు. ఎంత కష్టం ఉన్నా వాటిని ఎదిరించారు. ఇప్పుడు వాటికి తగిన ప్రతిఫలం మీకు దక్కాలి కదా. మీకు ఏం కావాలో కోరుకోండి, నేను తప్పక నెరవేరుస్తాను. మాకు ఏ వరం వద్దు ప్రభు. మాకు మీ దర్శనం దొరికింది, అదే మాకు చాలు. లేదు లేదు, నేను మీకు ప్రతిఫలం ఇచ్చిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్తాను. నేను మీకు ఇచ్చే ప్రతిఫలాన్ని మీరు తీసుకోకపోతే నేను చాలా బాధపడతాను. అయ్యో, అలా అనకండి ప్రభు. మీరు బాధపడితే మేము చూడలేము. మేము బ్రతికి ఉండగా మా వల్ల మీరు బాధపడే పరిస్థితిని మేము ఎప్పటికీ రానివ్వము. అయితే నువ్వు ఏదైనా కోరికను కోరుకో, నెరవేర్చి వెళ్తాను. అలాగే ప్రభు, నాది ఒకటే కోరిక. నా దగ్గరికి వచ్చి చేయి చాచిన వాళ్లకు లేదనకుండా ఇచ్చే వరాన్ని నాకు ఇవ్వండి. నా ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా నాకు ఆహారం కొరత రాకుండా ఉండే వరాన్ని నాకు ఇవ్వండి. అయితే సరే, ఇదిగో ఈ మాయా విత్తనాలను తీసుకో. ఇవి సాధారణమైన విత్తనాలు కాదు. ఇవి వర్షం పడకున్నా సరే, కరువు కాటకాలు వచ్చినా సరే, ఇవి చెడిపోవు, అలాగని ఎండిపోవు. ఈ విత్తనాలను వేసిన పొలంలో పంట కోసిన వెంటనే కొత్త పంట పెరుగుతుంది. మేము ధన్యులము ప్రభు, మీరు మాకు ఇంత మంచి వరాన్ని ఇచ్చినందుకు. ఎవరినైనా సరే ఏం కావాలి అని అడిగినప్పుడు అందరు భక్తులు అమరత్వం కావాలని కోరుకుంటారు. కానీ మీరు నేను ఇచ్చే వరంలో కూడా ఇతరుల మంచి కోసం, ఇతరులకు మంచి జరగాలని చూస్తున్నారు. అందుకే మీరు నా ప్రియమైన భక్తులు అయ్యారు. ఈ మాయా విత్తనాలను తీసుకువెళ్ళండి, మీ పొలంలో చల్లండి.
దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో చూడండి. అలాగే ప్రభు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అలా శివుడు వారి దాన గుణానికి వారి ధర్మానికి మెచ్చి వారికి మాయా విత్తనాలను ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోయాడు. మరి తర్వాత ఏం జరిగిందో నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూశారు కదా, దేవుణ్ణి నమ్మి మనం ధర్మంగా ఉంటే ఆ దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనము చేసే పనిని ఓపికతో ధర్మబద్ధంగా చేస్తూ ఉండాలి. ప్రతిఫలం కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ మంచి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ మాయా విత్తనాలతో చంద్రశేఖర్ తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? ఆ విత్తనాలను తన పొలంలో చల్లాడా లేదా? ఇవి అన్నీ మనం నా తర్వాత వీడియోలో చూద్దాం. అందుకే నా తర్వాత వీడియో మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్.